క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే క్రిస్మస్ తాత పేరు వినకుండా ఉండం. ఎక్కడో ఒక చోట క్రిస్మస్ తాత కనిపిస్తూనే ఉంటాడు. అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? ఈ తాతకు క్రిస్మస్ పండగకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ క్రిస్మస్ తాత క్రైస్తవుడేనా? ఈరోజు వీడియోలో క్రిస్మస్ తాత గురించి, నిజమైన చరిత్ర మరియు రకరకాల పురాణాల్లో క్రిస్మస్ తాతను గురించిన విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్మస్ తాత లాంటి వ్యక్తుల గురించి చాలా దేశాల పురాణాల్లో రాయబడి ఉంది. మొదటగా పాగన్ లిటరేచర్లో ఓడిన్ అనే వ్యక్తి 8 కాళ్ళు ఉన్న గుర్రం మీద వెళ్తూ బహుమతులు ఇస్తాడని రాసి ఉంది. అలాగే అమెరికన్ లిటరేచర్లో నోట్లో పైప్ పెట్టుకునే చిన్న మనుషులు, వాళ్ళను ఎల్ఫ్స్ అని పిలుస్తారు. వాళ్ళు మెరిసే సంచుల్లో గిఫ్ట్స్ ఇవ్వడానికి వస్తారని నమ్ముతారు. ఇంకా ప్రపంచంలోని తూర్పు భాగాల లిటరేచర్స్లో ఒక ముసలి తాత నార్త్ పోల్ నుంచి రెయిన్డీర్స్ లాగే స్లై, అంటే అది ఒక రకమైన మంచు బండి. ఆ రెయిన్డీర్స్ ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉంటుందంట. ఆ తాత ఆ బండి మీద గిఫ్ట్స్ మూట పెట్టుకుని గాలిలో ఎగురుతూ ఆ బండి మీద వచ్చి బహుమతులు ఇస్తారని కథ ప్రచారంలో ఉండేది. ఇంకా అసలైన శాంటాక్లాస్ గురించి తెలుసుకుందాం రండి. శాంటాక్లాస్, ఈయన అసలు పేరు సెయింట్ నికోలస్. ఈయన బైజాంటియన్ ఎంపైర్, అంటే ఇప్పటి టర్కీ ప్రాంతంలోని లైసియాలో 4వ శతాబ్దానికి చెందిన ఒక బిషప్. ఈయన క్రీస్తు శకం 820 సంవత్సరంలో బాగా డబ్బున్న క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దాంతో ఈయన 19 సంవత్సరాల వయసులో క్రైస్తవ సన్యాసిగా మారారు. ఈయన చాలా ఆస్తి కలిగిన వాడు. దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఆయన తన ఉండే ప్రాంతంలో ఉన్న పేదల అవసరాలు తెలుసుకుని రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా వారి ఇంటి కిటికీలలో నుండి, చిమ్నీల్లో నుండి బంగారు నాణాల సంచులు వేసేవారంట. అలా గుప్తదానాలు చేసేవాడు. అతని ప్రాంతంలో ఉన్న పేదల అవసరాన్ని బట్టి డబ్బు కానీ వస్తువులు కానీ ఇచ్చేవాడంట. ఈ సెయింట్ నికోలస్ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టపడేవారు. ఈయన గుప్తదానాలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే ఎవరికి రహస్యంగా సాయం అందినా అది సెయింట్ నికోలసే చేశారు అని అనుకునేవారంట అక్కడి ప్రజలు. అలాగా క్రీస్తు సేవ చేస్తూ అనేక మందికి ఆయన ప్రేమను పరిచయం చేస్తూ క్రీస్తు శకం 342వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున సెయింట్ నికోలస్ చనిపోయారు. ఆయన చనిపోయిన రోజును నికోలస్ ఫీస్ట్ డేగా పిలిచేవారు. ఆయన ఫీస్ట్ డే డిసెంబర్లో వచ్చేది. అది క్రిస్మస్ నెల కావడంతో కాలక్రమేణా ఆయనను క్రిస్మస్ తాత అని పిలిచేవారు. తరువాత ప్రపంచ యుద్ధాల వల్ల అందరూ ఆయన గురించి మర్చిపోయారు. తర్వాత చాలా సంవత్సరాలకు కోకోకోలా కంపెనీ తన సాఫ్ట్ డ్రింక్ను పిల్లలు ఇష్టపడి తాగేలా చేయాలి అనుకుంది. అప్పుడు గతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన సెయింట్ నికోలస్ పేరును వాడుకుని ఆయన పాపులారిటీ ద్వారా తన సేల్స్ పెంచుకోవాలి అనుకుంది. కానీ క్రిస్మస్ తాత ఎలా ఉంటారో ఎవరికీ గుర్తులేదు కాబట్టి ఆయనకు ఒక రూపం కావాలి. కోకోకోలా బాటిల్ రెడ్ కలర్ మీద వైట్ అక్షరాలతో రాసి ఉంటుంది కాబట్టి థామస్ నాస్టే అనే వ్యక్తి చేత రెడ్ కలర్ డ్రెస్తో, తెల్ల గెడ్డంతో, పెద్ద పొట్టతో అందంగా అందరికీ నచ్చే విధంగా ఒక బొమ్మను గీయించి దానితో క్రిస్మస్ తాత అని బ్రాండింగ్ చేయించి పిల్లలకు క్రిస్మస్కు డ్రింక్స్ అమ్మి మంచి లాభాలు సంపాదించింది కోకోకోలా కంపెనీ. అలా శాంతాక్లాస్ వల్ల కోకోకోలా మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు కోకోకోలా ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా క్రిస్మస్ తాత వేషం ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఎవరు ఎలా వాడుకున్నా క్రీస్తు ప్రేమను ప్రపంచానికి తెలియజేస్తూ పేదలకు సహాయం చేసి అందరి మనసుల్లో నిలిచిపోయిన క్రిస్మస్ తాత అయిన సెయింట్ నికోలస్ అంటే అందరికీ చాలా ఇష్టం మరియు క్రీస్తునందు ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.